హలో సార్. హలో 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 సార్, నేను యూఎస్ నుంచి మాట్లాడుతున్నాను. జార్జ్ ఫెర్నాండెస్ సార్ నా పేరు. జార్జ్ ఫెర్నాండెస్ గారు చెప్పండి. ఎలా ఉన్నారు సార్? మీరు మన కుర్రోళ్ళందరూ చెప్పారు మీరు ఏదో దేవుడి కోసం బాగా కష్టపడుతున్నారని. చాలా సంతోషం అండి, దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా మన అజయ్ బాబు గారికి సపోర్ట్ చేయాలి సార్. ఎందుకంటే ఆయన చాలా గొప్ప పాస్టర్ గారు, చాలా పవర్ఫుల్ వాక్యం చెప్పగల శక్తివంతుడు, దేవుడు ఆశీర్వదించిన బిడ్డ ఆయన. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సపోర్ట్ చేయాలి సార్. అలాగేనండి. ఎందుకంటే మీలాంటి చిన్న చిన్న పాస్టర్లు ఆ పెద్ద పాస్టర్ గారికి కొంచెం సపోర్ట్ చేస్తే మన మన క్రైస్తవ మతం బాగా అభివృద్ధి చెందుతుంది సార్. అలాగేనండి, మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే మనల్ని కొంచెం అడగండి సార్. ఎందుకంటే మనం దేవుడు ఆశీర్వదించబడ్డ బిడ్డలము. మనమంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద జాబులు చేసుకుంటాం సార్. నేను సినీ ఫీల్డ్ లో నెలకి ₹1,00,000 నేను జార్జ్ ఫెర్నాండెస్ గారు నేను సినీ ఫీల్డ్ డబ్బులు వదిలేసి వచ్చా. నాకు డబ్బుల మీద ఆశ లేదు, ఇప్పుడు అంతకంటే అవసరం లేదు. దేవుడి కృపను బట్టి నాకు 3 చోట్ల పరిచర్య ఉంది, నాకేం ఇబ్బంది లేదండి. ఎందుకు సార్ 3 చోట్ల పరిచయం చేస్తున్నారు? ఒక చోట సరిపోదా మీకు? ఇంకా చేయాలండి, ఒక చోట సరిపోదుగా. వెళ్ళి అక్కడ ఉన్న పాస్టర్లు కడుపులు కొట్టడం ఎందుకు సార్? మీ ఊర్లో ఏదో మీరు చేసుకోండి. అక్కడ పాస్టర్లు ఉంటారు, వాళ్ళు బతుకోవాలి కదా. వాళ్ళ మీద ఆధారపడి మీరు ఆళ్ళ పట్టులు కొట్టి ఏళ్ళ పట్టులు కొట్టి ఏం సార్ ఇది? మీరు కూడా అన్ని తెలుసు. నేను ఆడ దొరుకుతారు మీరు నాతో ఫోన్ చేసి ఈ డ్రామాలు పాలకొల్లో కలవర సతీష్ గారు డిజిటల్ చర్చ్ పెడతానంటే అక్కడ ఎంతో మంది సరిగ్గా ప్రాక్టీస్ చేసుకొని ఈసారి ఫోన్ చేయి. మంచిగా ఈసారి ఏం చేస్తావంటే బాగా నీట్ గా పెరండైజ్ చేసుకొని. అవును, ఇప్పుడు అది కాదురా, ఇప్పుడు చిన్నజీఆర్ గారి అశుద్ధానికి చిన్నజీఆర్ మలమూత్రాలకి ఆశపడి ఫోన్ చేస్తున్నావా? చిన్నజీఆర్ చెప్పాడు నీకు? చిన్నజీఆర్ గారు మలమూత్రాలు తాగి బతుకుతున్నావా? అదే చిన్నజీఆర్ మలమూత్రాలు తాగి బతుకుతున్నావా? లేదా ఆ కరుణాకర్ గారు మతోన్మాది ఎదవలోదిన నా దగ్గర పంపుతావు నువ్వు నీ ఫోజులు నీ అరే నీ ప్రయాసం చాలా బాగుంది. నువ్వు నీ మాటకి నీ డైలాగ్ కి నువ్వు చెప్పిన నీ పదానికి అసలు సంబంధం ఉందంటరా? మాకు మంచి అంటరా? నువ్వు కాదురా, తాగిపోతున్నా వెళ్ళారా? ఎవడో వాళ్ళు ముష్టికి అడుక్కుంటాను బతుకునే ముందు అడుక్కో. చక్కగా బొచ్చి తీసుకో, చెప్ప తీసుకొని రోడ్లు ఎమ్మడి తిరుగు, బస్ స్టాండ్ లో కూర్చో. చక్కగా ఇలాంటి బతుకు బతికే కంటే చక్కగా నువ్వేం చేస్తా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగా బైపాస్ లోనో టోల్ గేట్ల దగ్గర రెడ్ లైట్ ఏరియా తీసుకెళ్లి చక్కగా బెడ్లు వేసుకోరా. బెడ్లు వేసుకుని బతుకు. ఇలాంటి బతుకులు ఎందుకురా నువ్వు? మతోన్మాది చదవలారా?
కాదురా, చిన్నజీఆర్ గారు పెంట తిని బతుకుతున్నారు, చిన్నజీఆర్ గారు మూత్రం తాగి బతుకుతున్నారు. మరి మూత్రం తిని బతికే బచ్చి ఇంట్లో ఆడవాళ్ళ ముందు చెల్లరు, మీరు ఆడవాళ్ళ ముందు చెల్లరు, పైగా మళ్ళీ ఆడవాళ్ళ మీద బతుకుతారు మీరు. ఆడవాళ్ళని ఎక్కడెక్కడికో తిప్పుకొని బతుకుతారు మీరు. ఆడవాళ్ళ మీద బతికి నువ్వు ఫోన్లు చేసి నువ్వు ఫెరండ్ వేసి అంటారు, నీ బతుకు నీ గొంతు ఉందంటారు, అట్లా అడుక్కుని బెగ్గరగా. మరి నీ బెగ్గర గొంతుకి నేను వాళ్ళకి లాగే మోసపోయి ఉండు కదా ఎదవల్లారా. నీలాంటి మతోన్మాద వీధి కుక్కల్ని పిచ్చి కుక్కల్ని తరివేది నా బోటోడాడురా ఎదవల్లారు. అంటే ఫైనాన్స్ చేస్తాను, నీ బతిక నువ్వు అడుక్కునేవాడివి, ఎంగిలి వీడి దాగి బతికేవాడు నువ్వు, ఎంగిలి చుట్టల దాగి బతికేవాడు నువ్వు కాదురా, ఎంగిలి మెతికిలు ఏరుకొని తినేవాడు నువ్వు. నీ బతుకు నువ్వు నా సహాయం చేసే స్టేజ్ అంటారు నీది దగ్గరగా. ఒరే నీ స్టేజ్ నాకు సహాయం చేసే స్టేజ్ అంటారా దగ్గరగా, అడుక్కు తినేవాడా, అడుక్కు తినే బెగ్గరగాలరా. ఒరే మిమ్మల్ని ఎవరు రోజులు మాకు తెలుసురా, వాళ్ళు పిల్లనాయలని కాదు, నేను నీలాంటి ఎదవుల్ని కుక్కల్ని ఊర పందుల్ని ఎన్నో వాడా. వాడు చెప్పు, నేను పంపించిన మతోన్మాదులకు చెప్పు. ఒరే నువ్వు చిన్నజీఆర్ గారి మలమూత్రాలు తిని త్రాగు బతుకుతున్నావు. మతోన్మాద ఏజెంట్ల మలమూత్రాలు బతికే నువ్వు. ఒరే గంజాయి బ్యాచ్ నువ్వు, ప్యాకాడ్ బ్యాచ్ నువ్వు, అర్థమైందా? ఒక జేబులు కొట్టి బ్యాచ్ మీద రా, దొంగ బ్యాచ్ మీది. వీడంట ఫారెన్ లో ఉంటాడంట, ఆస్ట్రేలియా ఉంటాడు. ఈ ముఖాన్ని ఇప్పుడు నీ ముఖం చూస్తున్నావంటారా నువ్వు? కుక్కకి దెబ్బకి ఫోన్ కట్ చేసి తోక ముడిచి పారిపోయాడు ఎక్స్ క్రిస్టియన్ అనే ఈ యాక్టర్ రాజు బొక్కలు ఎరగొట్టిన తర్వాత. విఘ్నులైన నా సహోదరులారా, డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క సత్సాక్ష్యాన్ని ఎద్దేవా చేయడానికి, త్రాగుబోతుగా చిత్రీకరించడానికి రాబో కొద్ది దినాలలో గౌరవ హైకోర్టులో డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు మరలా స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఏ విధముగానైనాను ఇప్పటి వరకు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి పక్షాన చట్టబద్ధంగా న్యాయబద్ధముగా ఫైట్ చేస్తున్న వారందరినీ ట్రాప్ చేసి వారి నోట నుండే తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ఈ కేసుని నీరుగార్చాలనే కుట్ర భయంకరంగా జరుగుతుంది. డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు నాకు గత 9-10 సంవత్సరాల నుండి తెలుసు. ఆయన త్రాగుబోతు కాదు, ఆయనకి త్రాగుడు అలవాటు లేదు. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో నార్త్ సైడు హతసాక్షి అవడానికే వెళ్ళాడు. దేవుని కృపతో గొప్ప పరిచర్య చేసి తిరిగి వచ్చి క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ గొంతుకుగా వారు కూడా ఒకరు వ్యవహరించి మతోన్మాదుల గుండెల్లో నిద్రపోయి మనువాదాన్ని అంతం చేసేసి మతోన్మాదులకు నిద్ర లేకుండా చేసి చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం దేశాన్ని, దేశ ప్రగతిని, క్రైస్తవుల గొప్పతనాన్ని, నిజమైన హైందవుల గొప్పతనాన్ని, నిజమైన ముస్లింల గొప్పతనాన్ని, సెక్యులరిజాన్ని, అంబేద్కరిజాన్ని, గాంధీయిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పి నేడు అమరుడుగా ప్రజల హృదయాల్లో నిలబడి పరదేశులో అబ్రహాం రొమ్మున అనుకొని ప్రభు రాకడలో మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఈ సందర్భంలో ఇలాంటి ఊరకుక్కలు, బురద పందులు, చించు ఎలుకలు, అడ్డగాడిదలు, ఊర్లమిటి పని పాట లేకుండా అడుక్కు తినే బెగ్గరగాళ్ళు, ఇంట్లో చెల్లని వెధవలందరూ ఫోన్లు చేసి ట్రాప్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, గడిచిన 3 నెలల క్రితమే వీళ్ళు నన్ను ట్రాప్ చేయాలని మేము ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాం, ఒక పార్టీ పెట్టబోతున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉందని నన్ను అడిగారు. కాబట్టి ఇలాంటి ఎదవలకి ఇలాగే చెప్పాలని నేను కోరుతున్నాను. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని సాక్ష్యాలు తారుమారు చేసినా నిజాన్ని దాయలేరు. ముమ్మాటికి 100% డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిది హత్యే. ఇది త్వరలోనే న్యాయస్థానాల ద్వారా బయటికి వస్తుంది. అప్పటి వరకు చూస్తారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను.